నమస్తే అండి. ఈరోజు మనం జీలకర్ర పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలో ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి. అండ్ అది వేడైన తర్వాతే మనం జీలకర్ర వేసుకోవాలి. అప్పుడు మనకి జీలకర్ర ఫాస్ట్‌గా వేగిపోతుంది. అండ్ ఆ ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం స్లోగా దీన్ని తిప్పుకుంటూ మనం వేయించుకోవాలండి. అండ్ స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. హైలో పెట్టొద్దు. హైలో పెడితే కనుక దీని టేస్ట్, ఫ్లేవర్ అనేది కంప్లీట్‌గా రాదు. సో, సిమ్‌లో పెట్టి మంచిగా తిప్పుకుంటూ ఇలా మనం వేయించుకోవాలి. సో, ఇక్కడ జీలకర్ర వేగిపోయిందండి నాకు. నేనిప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని మనం ఒక 10-15 మినిట్స్ ఉంచితే చల్లారిపోతుంది. ఈ చల్లారిన జీలకర్రని మనం ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు కనుక కర్రీస్‌లోకి అట్లా యూజ్ చేసుకోవడానికి పౌడర్ చేసుకుంటే తక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎవ్రీ డే, డే బై డే రెడ్యూస్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. ఇది నేను కర్రీస్‌లోకి అట్లా యూజ్ చేసుకుంటానండి. అండ్ నాకిది 10-15 డేస్ వస్తుంది. ఈ పౌడర్‌ని ఒక గ్లాస్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ప్లాస్టిక్ దానికన్నా మీరు గ్లాస్ జార్ ప్రిఫర్ చేయండి ఇలాంటి పౌడర్స్‌కి. చూసారా? నాకు జీలకర్ర పౌడర్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.